అక్కడ అలా జరిగింది. ఆ మన్నాడు ఒక శుభముహూర్తంలో మేల్కాంచిన ఈ మహానుభావులు అన్వర్ధాభిధానుండు ప్రజ్ఞ, అన్వర్ధాభిధానుడు అని ఇందాకడ పద్యంలో అంటే నిజమైన పేరును కలిగిన వాడు, పేరును సార్థకం చేసుకున్నవాడు, సార్థక నామధేయుడు. ఆయన పేరు విష్ణు చిత్తుడు. ఆయన చిత్తంలో విష్ణు విత్తం తప్ప లౌకిక విత్తం ఉండదు కనుక విష్ణు చిత్తుడు. ఆ విష్ణు చిత్తుడు మహానుభావుడు ఉదయాన్నే లేచి తన స్నానము ఇతరత్ర కార్యక్రమాలు తీర్చుకొని తోటలోకి తులసి దళములను అపచయం చేసుకునడం కోసం, పూలను సేకరించుకోవడం కోసం వెళ్ళినవాడు దిగుడు బావి ప్రక్కన సలోరాళ్లు పరిచిన ఒక వేదిక మీద అద్భుతమైన ఒక శిశువును చూశాడు. ఆశ్చర్యపడ్డాడు, చుట్టుప్రక్కల గాలించాడు. ఇది జరిగి ఈనాటికి కలియుగం ప్రారంభమైన ఖచ్చితంగా 1000 సంవత్సరాలకు జరిగిన సంఘటన అని వైష్ణవ సంప్రదాయ గ్రంథాలు చెప్తాయి. ఆ శిశువును చూసి పరిసరాల్లో గాలించి ఎవరూ లేరు అని తెలుసుకొని ఇంట్లోకి తీసుకువచ్చి తన భార్య చేతికి అందించి శిశువుకు దిష్టి తీసి రక్ష కట్టి లారించి అప్పటికప్పుడు చేయదగిన సంస్కారాలన్నీ చేయించి ఆ ఆనందంతో పరమానంద భరితుడైన విష్ణు చిత్తుల వారు స్వామివారి మందిరానికి చేరుకున్నాడు. ఆనాటి పూజలో ప్రతిరోజు చేసే భక్తి భావపూరితమైన పూజకు భిన్నంగా ఇంకా ఉన్నతంగా చేస్తున్న విష్ణు చిత్తుల వారి పూజకు పరమాత్ముడికి కూడా ఆనందం కలిగి సాక్షాత్కరించారు. నిరంతరము విష్ణు చిత్తుల వారు విష్ణు మూర్తితో సంభాషించేవారు. ఇదే విషయాన్ని నాటకపరంగా రాస్తే రమ్మంటే రావడానికి బొమ్మంటే పోవడానికి ఏమైనా పాలేనండి, ఇన్నిసార్లు విష్ణు వస్తాడా అని పౌరాణిక నాటకాలకు జడ్జిగా వచ్చిన కొనపట్ట ఒక జడ్జి అన్నాడు. మధ్యలోనే జరిగింది. అప్పుడే అసలే నన్ను పిలవరు, పిలిస్తే వీడు నన్ను చేయలేడు, వీడు చేయడు కనుక పిలవరు. పిలిస్తే మనం ఖచ్చితంగా వేలు పెడతాం. అది వేలు పెట్టడం నా జన్మ హక్కు. మరి తేలుకు పుట్టడం, నాకు వేలు పెట్టడం పుట్టకతో వచ్చింది. ఏమండి, ఆయన తిరుపతిలో పనిచేస్తాడు మహానుభావుడు రామారావు గారని. ఆయన చాలా పెద్దవాళ్ళని చుట్టుపక్కల పెద్దవాళ్ళు చెప్తుంటారు. నాకంత పెద్దదనం నాకైతే ఏం కనిపించలేదు, నిజాయితీగా చెప్తున్నా. మన క్యూలో తిరుపతి ఇవే మాటలు అన్నాను. క్యూలో వెంకన్న దగ్గరికి వెళ్తుంటే బాబా హతీరాం రోజు పాచికలు ఆడేవాడు, ఎకసక్కాలు ఆడేవాడు అని చూస్తున్నాం కదా. అది సాధ్యమైతే ఇది సాధ్యం కాదండి. ఏమన్నా రేషన్ ఉంటుందా? వారానికి ఒకసారి, రోజుకు 2 సార్లు ఏమన్నా ఉంటుందా? భక్తుడు పిలిస్తే ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చే విధంలో పిలిచేవాడే భక్తుడు, అలా పిలిస్తే వచ్చేవాడే భగవంతుడు. ఇదే మాటలు ఉన్నా నేను. ఆయన కోపం వచ్చింది. నాకు అప్పుడే తెలిసింది ఇది సెలెక్ట్ కాదని. ఆ విడత సెలెక్ట్ కాలే. విష్ణు చిత్తులు మనమైతే నమ్మాలి, కనీసం మీరైతే నమ్మండి, లేకుంటే ఇంకో గంట అదనంగా చెప్తారు. ప్రతిరోజు స్వామి వారితో ప్రత్యక్షంగా సంభాషించేవారు. అంతే, ప్రతిరోజు సాక్షాత్ స్వామి వారితో సంభాషించే విష్ణు చిత్తుల వారిని ఉద్దేశించి ఏమయ్యా ఏమిటి నీకు ఆనందం అంటే అప్పుడు చెప్పాడు. వింగడమైన మెదివన వీధి కనుగొని నాను సున్నపుంగుట రంగు పచ్చలయ రంగైపో. వింగడమైన మెదివన వీధి కనుగొని నాను సున్నపుంగుట రంగు పచ్చలయ రంగైపో. వెలిరన్ని వాలిగిన్ చెంగటనుల సిల్లు తులసీ వనసీమ శుభంగినొక్క బాలన్ కురువింద గంధళదళ ప్రతిమాంఘ్రి కరోదరాధరన్. వెంకటమైన వనవీధిలో అంటే విభజించి ఉన్న తోట అంటూ ఉంటే పూలిచ్చేది ఒక ప్రక్కన, గాయాలిచ్చేవి ఒక ప్రక్కన, భగవంతుడి ఆరాధనకి పనికొచ్చేవి ఒక ప్రక్కన, ఇలా విభజించి ఉండాలి. ఒకదానితో ఒకటి కలిసి ఉండకూడదు. భగవంతుడి సేవ కోసం కోసుకుని వెళ్ళే పూలు కూడా ఒక జాతికి చెందిన పూలతో ఇంకొక జాతికి చెందిన పూలను కలపకూడదు. అశోకవర్ధనం ఒక గుప్పెడుగా ఉండాలి, ఒక పక్కన ఉండాలి. నందివర్ధనం ఒక పక్కన ఉండాలి, సన్నజాజులు ఒక పక్కన ఉండాలి. ఎందుకంటే ప్రతి పువ్వుకు ఒక లక్షణం ఉందని
పుష్పచింతామణిని అని ఒక పురాతన శాస్త్రం ఉంది. పుష్పైర్ దేవ ప్రసీదంతి అని ప్రారంభమవుతుంది. పూలతో ఎందుకు పూజ చేయాలి అని చెప్తూ పూలలో ఉన్న జాతులు, వాటి రకాలు, వాటి వల్ల కలిగే శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన లాభాలను చెప్పే దాదాపుగా ఒక 800 ప్రాచీన సంస్కృత శ్లోకాలతో కూడిన పుష్పచింతామణి అనే గ్రంథం ఉంది. అలా ఎక్కడికెక్కడ విభజించి ఉన్న వనంలో పింగళమైన మెడివనవేకనుంగని నాను సునగుండ్రంగుట రంగు పసలయ రంగయిపో వెలిదమ్మి వావిగిన్ చెంగట నులసిల్లు తులసీవన సీమ శుభాంగినొక్క బాలన్ కురువింద కందళదళ ప్రతిమాంఘ్రి కరోదరాధనం. ఆ తోటలో పద్మముల వంటి కనులు, పద్మముల వంటి చేతులు, పద్మముల వంటి పాదములు, పద్మముల వంటి ఉదరము అధరములు కలిగిన పద్మదళాయతాక్షి సాక్షాత్ పద్మ. ఒక శిశువును చూశాను స్వామి, అదే ఆనందం. ఒక పెనిధి దొరికింది అన్నాడు. మరొక నిధి కోసం ఎదురు చూస్తున్నదయ్యా, నీవు ఆ నిధిని తీసుకోవాలి అన్నాడు స్వామివారు. మరొక నిధి ఏమది అని అడిగాడు. నేడు మహామతి, నేడు మహామతి మధుర నీవు రయమున జొచ్చి అందు పాండీడు దివాణము నెరయనించిన ప్రేలెడు దుర్మదాంధులన్ కోడిని వాంచి. మహామతి, ఓ మహానుభావుడా, ఈరోజు నువ్వు ఉన్నట్టుగా ఉన్నపడాన పాండ్యుడి నగరానికి, మధురా నగరానికి వెళ్ళాలి. అక్కడ నిండు సభలో దుర్మదాంధులు ఎందరో నానా రకాల మతములకు చెందిన వాళ్ళు కొలువు తీర్చి నా భగవంతుడు గొప్ప అంటే నా భగవంతుడు గొప్ప అని చెప్పుకుంటున్నాడయ్యా. అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, మన పార్టీ వాళ్ళు లేకుంటే ఎట్లా? కనుక నువ్వు వెళ్ళి మా పార్టీ గొప్పది, మా నాయకుడే గొప్పవాడని మన జెండా ఎగరేయాలి అన్నాడు. విష్ణు చిత్తుల వారు కంగు తిన్నాడు. ఎందుకంటే ముందే చెప్పుకున్నాం, ఆయన జ్ఞానపరంగా ఏమీ ప్రయత్నించిన వాడు కాదు. ఒక అద్భుతమైన వచనంలో విష్ణు చిత్తుల వారిని పరిచయం చేసిన తర్వాత శ్రీకృష్ణ దేవరాయ చక్రవర్తి అంటారు. తెలుగువాడి పుట్టినందుకు నేను తెలుగువాడిని అని చెప్పుకోవాలి అని కోరిక ఉన్న ప్రతివాడు కనీసం ఒకటైన చిత్రపటం శ్రీకృష్ణ దేవరాయ చక్రవర్తిది ఇంట్లో ఉండాలి. ఒక్కసారి అయినా ఆముక్తమాలను చదివి తీరాలి. చదివిన వాళ్ళు చెప్తుంటే విననైనా విని తీరాలి. తెలుగువాడిని చెప్పుకోవడానికి అప్పుడు మాత్రమే అర్హత, నా వ్యక్తిగత అభిప్రాయం. చదువుకుంటాం నిజమే, జ్ఞానం సంపాదించాలి నిజమే. చదువుకోవడానికి అంతం ఎక్కడుంది? ఎంతని చదువుకోవాలి? ఒకవేళ చదువుకున్న దగ్గర నుంచి నన్ను మించిన వాడు లేడు నా అహంకారం వస్తుంది కదా. అహంకారం రాదు. చదువుకోవడానికి కావలసిన సామగ్రి లభించడం అంత తేలిగా, కష్టపడి సంపాదించామే అనుకుంటాం, ఈ అహంకారం వస్తుంది. ఇన్ని తెలుసుకున్న తరువాత ఒక విషయంతో ఆగిపోవడానికి వీలు కాదు కదా. ఎన్ని విషయాలు నేర్చుకుంటే చదువుకున్నట్టు? ఎంత తెలుగు తెలిస్తే నాకు తెలుగు తెలుసు అని? బోధనం చదువుకుంటే తెలుగు మొత్తం వచ్చినట్ట? నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు వీళ్ళందరినీ చదువుకుంటే తెలుగు వచ్చినట్ట? వ్యాసుడు, శుకుడు వీళ్ళందరినీ తెలుసుకుంటే సంస్కృతం వచ్చినట్ట? కనుక జ్ఞానానికి హద్దు లేదు. ఇది తెలుసుకోవడం కోసం జ్ఞానం సముపార్జించాలని జ్ఞాన వాంగ్మయం చెప్తున్నది. తెలుసుకోవడం ఎందుకు, వదిలేయడం ఎందుకు? ఇంత శాస్త్రం చదువుకొని, ఇంత పాండిత్యాన్ని సంపాదించి, ఇంత విద్వత్తును సంపాదించి, ఇదంతా శుద్ధ దండుకురానైనా వీటి వలన కాదు భగవంతుణ్ణి చేరుకునేది. భగవంతుణ్ణి నిర్మలమైన, పవిత్రమైన భక్తితో, ప్రేమతో మాత్రమే చేరుకుంటావు అని తెలుసుకోవడం కోసం ఇంత కష్టపడి ఇవన్నీ ఉపనిషత్తులు, పురాణాలు, వేదాలు ఇదంతా ఎందుకు అని నిశ్చయించుకున్నవాడైన విష్ణు చిత్తుడు వీటన్నింటినీ సహాయం మాత్రం లేకుండా సృష్టి భగవంతుడి ఆధీనంలో ఉన్నది. ఆయన ఆధీనంలో నేను కూడా ఉన్నాను. ఆయన స్వామి, నేను దాసుణ్ణి, ఈ రెండు చాలు అని నమ్మిన భక్తుడు అని ఒక అద్భుతమైన వచనంలో చెప్తాడు. కనుక ఆయనకు విషయ పరిజ్ఞానం లేదు, భగవత్ సంబంధమైన, ప్రేమ సంబంధమైన జ్ఞానం తప్ప. హమ్ము తిన్నాడు. మహారాజు చక్రవర్తి సభలో, విద్వత్ గోష్ఠిలో మిగిలిన పండితులతో నేను వాదించడం, పాదించడం, గెలవడం నా వల్ల ఎక్కడయ్యే పనిది? స్వామి స్వామి నన్ను ఇతఃపురా పఠిత శాస్త్ర గ్రంథ జాత్యంధుం
ఆరామక్ష్మాఘనక్రియాఘరఘనిత్ర గ్రాహితోద్యత్కిణస్తోమా అస్నిగ్ధకరం భవద్భవనదాసున్ వాదిగా పంపుతో భూమి భృత్సభన్ ఓటమైన అయశంబుల్ మీకు రాకుండుని. స్వామి, ఇంతవరకు ఏం చదువుకోనివాడిని, నీ దేవాలయపు తోటలు తవ్వుగోలతో తవ్వి కాయలు చేతులు కాయలు రాయించుకున్న వాడిని, మొరటు వాడిని. నేను తవ్వడానికి పాతడానికి వాటికి పనికొస్తాను కానీ సిద్ధాంతాలను పాదడానికి వాదనలు వాదడానికి పనికిరాను కదా. నన్ను పంపిస్తే నాకు ఉన్నది లేదు, పోయేది లేదు. విష్ణుదాసుడు ఓడిపోయాడంటే విష్ణుమూర్తికే కదా అవమానం. నేను ఓడిపోతే నా స్వామి అయిన నీది కదా అవమానం. నేను ఓడిపోయాననే బాధ నాకుండదు. నీ ప్రతినిధిగా, నీ దాసుడిగా నేను ఓడిపోయి నీకు అవమానాన్ని తెచ్చిపెట్టడం కోసమా నన్ను అక్కడికి పంపిస్తున్నావు? వాదములేలరా నృహరి తిరుమంజనమో తీర్థహరణమో తిరుమంజనమో తీర్థహరణమో తిరుమాడిగ పరిమార్జనమో తిరుమంజనమో తీర్థహరణమో తిరుమాడిగ పరిమార్జనమో బంగరు పల్లకి భుజమున మోయుటయో బంగరు పల్లకి భుజమున మోయుటయో జ్ఞానమో దానమో అర్చనమో రాజసఫలందు తర్కవాదములు శిష్టవసుపాల రాజసఫలందు తర్కవాదములు జనాతరమే శిష్టవసుపాల వాదములేల నృహరి గృహ సమ్మార్జనమో జలాహరణమో శృంగార పల్యంకిగా వదనంగో వనమాలికాకరణమో వాల్లభ్యలభ్యధ్వజ గ్రహణంగో వ్యజనాత పత్రధృతియో ద్రాగ్దీపికారోపమో నృహరి వాదములేనా లేన ఇతరు నీలీలకు పాత్రముల్ స్వామి, నీ ఆలయ పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొనడమో, నీకు తిరువంజనాలు చేయడమో, నీకు తీర్థం కోసం నీళ్లు తీసుకురావడమో, నీకు ఊయల సేవ చేయడమో, నీకు తెల్లగొడుగు పట్టుకోవడమో, నీకు దీపారాధన చేసి మాటికి నూనె వేసి వండకుండా కాపాడు, ఇలాంటి కార్యక్రమాలను నేను చేయగలుగుతా కానీ పండిత సభకు వెళ్ళి అక్కడ నేను వాదించడం నా వల్ల ఏమైతుంది స్వామి? నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు అన్నాడు. నీ ఇచ్చయే మినకపోయి ముని ప్రవర, నీ ఇచ్చయే మిన్నకపోయి ముని ప్రవర, వాటర్ కావాలంటే తీసుకో. నిన్ను నొప్పించదభునాయక సభం
ఇందులకై అడ్డము వలవదు అవల నేనున్నాడు నీ ఇచ్చయే వినకపోయి ముని ప్రవర అంతా నీ ఇష్టమేనాయిగా నువ్వు చెప్పేట్టు నేను వింటే నేను స్వామిని నీవు దాసుడవా విష్ణు చిత్త విష్ణుదాసులు విష్ణువు ఆజ్ఞను తిరస్కరిస్తారా నీవేనా ఇలా మాట్లాడేది నేనున్నాను కదా అని నమ్మగర్భంగా హెచ్చరికగా మందలింపుగా స్వామి అనేటప్పటికీ సరే అని ఆయన మీదనే భారం వేసి విష్ణు చిత్తుల వారు మధురా నగరానికి మత్స్యధ్వజుని కొలువు కూటమికి వాదన కోసం పండిత వాదన చేసి వైష్ణవ మతాన్ని స్థాపించడం కోసం ప్రయాణమయ్యాడు.